నగరం జిల్లా పుణ్యగిరిలో ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమానికి ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమార్ హాజరయ్యారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖ ఎంపీ ముత్తుకుమల్లి భరత్ పాల్గొన్నారు। ఇక నిరుద్యోగ యువతకు అండగా నిలబడుతూ మెగా డిఎస్సి అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభమయ్యాయని తెలిపారు। ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేసి ప్రజల ఆస్తులకు భద్రత కల్పించామని అన్నారు। ప్రభుత్వం కూటమి ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేయడం సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం పేరుతో ఇవాళ 20వ తారీఖు నుంచి ఎస్కోట నియోజకవర్గం పుణ్యగిరి గ్రామంలో ఫస్ట్ ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగింది। 100 రోజుల్లో ప్రభుత్వం చేసింది ఏంటి అని 100 ఐటమ్స్ మేము మొన్న బాబు గారితో కలిసినప్పుడు అన్ని లిస్ట్ అవుట్ చేశారు। అని ప్రధానంగా 6 సమస్యల గురించి ఇక్కడ మాట్లాడడం జరిగింది। అది పెన్షన్ పెంపుదల అవనివ్వండి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం అవనివ్వండి, అన్నా క్యాంటీన్లు రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించడం అవనివ్వండి, లేకపోతే మన వరదల వల్ల వచ్చిన తర్వాత మనది ఎట్లా మన రాష్ట్రాన్ని మళ్ళీ తిరిగి కాలు మీద నిలబెట్టాము, ఇట్లా అన్నిటి గురించి మాట్లాడి ఇక్కడ ఈ నియోజకవర్గంలో మేము అభివృద్ధి ఎట్లా చేయబోతున్నాం అంటే ఇక్కడ ఉద్యోగాలు తీసుకొస్తాము, పెట్టుబడులు తీసుకొస్తాము, ఆ రోడ్డు 4 లేన్ చేస్తాము, ఇది విశాఖపట్నం జిల్లాలో చేర్పించాలనేది ఇక్కడ ప్రాంతవాసుల కోరిక మేరకు మేము కూడా అది ప్రభుత్వానికి దృష్టికి తీసుకెళ్లి గతంలో కూడా ఇది చేస్తామని చెప్పాం కాబట్టి అదొక లక్ష్యంగా తీసుకుని మొదటి సంవత్సరంలో అప్పుడు పూర్తి చేయాలి।